కేంద్ర ప్రభుత్వాలు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 15న ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ గ్రంథాలయంలో విద్యార్థులతో నిర్వహించిన మాట ముచ్చట కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యాలతో సాగిందని గుర్తు చేసిన ఆయన 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ, ఇంటికొక ఉద్యోగం, ఉపాధి అవకాశాల పేరుతో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన 2.5 సంవత్సరాలు గడిచినా కనీసం 18,000 పోస్టులను కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించి ఆ హామీని నెరవేర్చడంలో విఫలమైందని, పైగా లక్షలాది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. ప్రస్తుతం కేంద్రంలో సుమారు 10 లక్షల, రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పేర్కొంటూ వాటిని తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహిస్తున్న మహాధర్నాలో నిరుద్యోగ యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జాన్ వెస్లీ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. 2.5 సంవత్సరాలైనా సరే ఇప్పటి వరకు కనీసం 18,000 పోస్టులు కూడా భర్తీ చేయలేదు. అంతకుముందు అధికారంలో ఉండేటువంటి బీఆర్ఎస్ నిధులు, నియామకాలని చెప్పి అధికారంలోకి వచ్చి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అధికారంలోకి వస్తే సంవత్సరంలో 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న మోడీ ఉన్న ఉద్యోగాల్ని తొలగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో 10 లక్షల ఉద్యోగాలు, రాష్ట్ర పరిధిలో 2 లక్షల ఖాళీలు ఉన్నాయి. వీటిని వెంటనే భర్తీ చేయాలని చెప్పి నెల 15వ తారీఖున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమాన్ని ఇందిరా పార్క్ దగ్గర నిర్వహిస్తున్నాం. దీనికి నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీకి రావడం అనేది జరిగింది. ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు జరగాల, ఖాళీ పోస్టులన్నిటి కూడా భర్తీ చేయాలా. టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో పాఠశాలలలో కూడా మూతపడుతున్నాయి. వైద్య రంగంలో ప్రభుత్వ రంగం అంతా కూడా వైద్య రంగం నిర్వీర్యమవుతుంది. ప్రభుత్వ రంగంలో ఉండేటటువంటి సంస్థలని ప్రైవేట్ పరం చేస్తూ నిరుద్యోగ అవకాశాలను మరింత పెంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఖాళీ పోస్టులన్నింటినీ కూడా వెంటనే భర్తీ చేయాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం తీసుకున్నది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లాగే మోడీ స్పందించి ఉద్యోగాలు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలి. అటు జరగకపోతే అనేక విద్యార్థి సంఘాలతో పాటు సామాజిక సంఘాలు అట్లాగే నిరుద్యోగులతో కలిపి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆర్ఎల్ మూర్తి, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్. ఈరోజు సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు ఉస్మానియా యూనివర్సిటీ వచ్చి లైబ్రరీలో ఉన్నటువంటి నిరుద్యోగులతో మాట్లాడి నిరుద్యోగ సమస్యలను తెలుసుకొని రేపు భవిష్యత్తులో ఈ నెల 15వ తేదీన సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నిరుద్యోగ ధర్నా జయప్రదం కోసం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ పక్షాన సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారికి హృదయపూర్వకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే మేము అధికారంలోకి వస్తే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఎక్కడ పోయినాయి రేవంత్ రెడ్డి గారు మీ 2 లక్షల ఉద్యోగాలని? ఈ సందర్భంగా ఉస్మానియా గడ్డ నుంచి నిరుద్యోగులుగా మేము అడుగుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ ప్రకటించింది. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. రాజీవ్ యువ వికాస్ కింద యువతకు రుణాలు ఇస్తామని చెప్పారు. ఏ ఒక్క మాట కూడా ఆచరణలో అమలు చేసేటువంటి పరిస్థితులు లేదు. ఈరోజు దిల్సుఖ్ నగర్లో కానీ, అశోక్ నగర్లో కానీ, ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ చేసి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తుంటే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఎక్కడ పోయినాయని ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తే అరెస్టు చేసి నిర్బంధించి నిరుద్యోగులను వేధిస్తున్నటువంటి సందర్భం ఉంది. ఈరోజు ఇది పేరుకే ప్రజాప్రభుత్వం కానీ ఇది నిర్బంధ ప్రభుత్వం, నిర్బంధ పాలనకు నిదర్శనంగా ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలన కనబడుతుంది. ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగ పోరాటంలో పాల్గొని నిరుద్యోగులారా మీరు 30 లక్షల మంది ఉన్నారు, మీ కుటుంబంలో ఇద్దరిని కలుపుకుంటే 90 లక్షలు అవుతారు, మీరందరూ కలిసి ఓట్లేస్తే రేపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వస్తుంది, ఈ ప్రభుత్వం వస్తే మీ నిరుద్యోగుల బతుకులు మారుతాయని చెప్పాడు. ఎక్కడ పోయినాయి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల బతుకుల మీద మీరు మాట్లాడిన మాటలు?
రాహుల్ గాంధీ గారు జాతీయ నాయకుడిగా ఉండి అశోక్ నగర్కు వచ్చి ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ పోయినాయి? ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 20 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఈ ఆత్మహత్యలకు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ బాధ్యత వహించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇది నిరుద్యోగుల వ్యతిరేక ప్రభుత్వం, ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, విద్యార్థుల వ్యతిరేక ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని తాడో పేడో తేల్చుకోవడానికి కోసం ఈరోజు సిపిఎం తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర జరుగుతున్నటువంటి ధర్నాకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు, విద్యార్థులు సంపూర్ణమైనటువంటి మద్దతును ఉస్మానియా యూనివర్సిటీని ప్రకటిస్తున్నాం. నిరుద్యోగ మిత్రులందరూ కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వేదిక నుంచి పిలుపునిస్తున్నాం. మీరందరూ ఈ ధర్నాను జయప్రదం చేయాల్సిందిగా కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.